వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ మేకప్ లుక్ అయితే షేర్ చేస్తున్నాను. మన ఛానల్‌లో చాలా మేకప్ వీడియోస్ అయితే పెట్టాను. అయినా కొంతమంది అడుగుతున్నారు, "అక్క ఏదైనా మంచి మేకప్ లుక్ కాలేజీ గోయింగ్ గర్ల్స్ కానీ, వర్కింగ్ లేడీస్ కానీ, బయటికెళ్ళే వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ చెప్పమని అడిగారు. చాలామంది నాకైతే అడిగారు. అందుకని ఈ మేకప్ లుక్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. ఫేస్ వాష్ నేను హిమాలయ వాడతాను నీమ్‌ది. అది చాలా బావుంటది. అదే వాడుతున్నాను. మెయిన్ ఈ సమ్మర్‌లో నేను అదే యూజ్ చేస్తాను. లేదు అంటే మామూలు హోమ్ బేస్ ప్యాక్ అనమాట. హోమ్ మేడ్ ప్యాక్స్ అంటే శనగపిండి, బియ్యపిండి వాటితోనే ఎక్కువగా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ సన్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నాను అనమాట. ఇది ఎస్‌పీఎఫ్ 50 చాలా చాలా బావుందండి. నేను మార్నింగ్ ఒకసారి రాస్తాను. తర్వాత పిల్లలకి దింపుతున్నాను కదా! 1:00కి అప్పుడు ఒకసారి రాస్తున్నాను. అంతే 2 టైమ్స్ రాస్తాను. బయటికెళ్తే మటుకు కంపల్సరీ రాస్తాను. ఎస్‌పీఎఫ్ 50 కాబట్టి మనకి 5 అవర్స్ వరకు ప్రాబ్లమ్ ఉండదన్నమాట. చాలా బావుంటది. నెక్స్ట్ అయితే లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కయమయ డే క్రీమ్. ఇది ఎంత బావుందో తెలుసండి. పెద్ద పెద్ద కాస్ట్‌లీ క్రీమ్స్ కన్నా ఇది నాకు నైట్ క్రీమ్, డే క్రీమ్ కలిపి 170, 180 అలాగే ఉంటది. మీషోలో తీసుకున్నాను. ఒక్కసారి తీసుకున్నాను. ఇది చాలా పనిచేస్తుంది నాకైతే. స్కిన్ అయితే చాలా బ్రైట్‌గా వస్తుంది. ఎటువంటి పింపుల్స్ అవి ఏమీ రాకుండా చాలా బావుందన్నమాట. నేను ఇది అప్పుడే ఫోర్త్ బాక్స్ మాట తెప్పించాను. నైట్ క్రీమ్ అండ్ డే క్రీమ్ కలిపే వస్తది. చాలా బావుంది. నైట్ కూడా నేను నైట్ కేర్‌లోని వాడుతుంటాను నైట్ క్రీము. ఇది మార్నింగ్ అయితే ఇది అప్లై చేస్తున్నాను. చాలా బావుంది. చాలా స్మూత్‌గా అయితే ఉంది. నేను ఈ పాండ్స్ అయితే వాడుతున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా! ఇది చాలా బావుంటుంది. ఎక్కడికైనా బయటికెళ్తాను అంటే మటుకు కాంపాక్ వాడతానమాట. ఎందుకంటే వీటిలోని మనకి ఎస్‌పీఎఫ్ ఉండదు. కాంపాక్ట్‌లో అయితే 15 ఎంతో ఎస్‌పీఎఫ్ ఉంటది. దీనిలో అయితే ఉండదు కదా! అందుకని. అలాగే ఎందుకు ఆగానంటే పిక్ తీసుకుందామని ఆగినట్టున్నాను థంబ్‌నెయిల్ కోసం అందుకని. ఇంకేం కాదు. డైరెక్ట్‌గా మనం హ్యాండ్స్‌తోని పౌడర్ రాసే కన్నా ఇలా బ్రష్‌తోని అప్లై చేసామనుకోండి, మనకు బాగా స్ప్రెడ్ అవుతది పౌడరు. అక్కడక్కడ ఉండిపోకుండా బాగా స్ప్రెడ్ అవుతది. అందుకని నేను ఇలా అప్లై చేస్తాను. మనం కాంపాక్ట్ అప్లై చేసేటప్పుడు కూడా ఇలా బ్రష్‌తో అప్లై చేసుకుంటే మనకి చాలా బావుంటది. ఎంత లుక్ వస్తది చూడండి. నార్మల్ పౌడర్ అప్లై చేశాను అయినా కూడాని ఏదో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను. ఈ ప్యాలెట్ చూపించాను కదా! మీకు చాలా సార్లు చూపించాను. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. నేను ఇక్కడ వాడేవన్నీ కుదిరితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. కొన్నైతే నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. కొన్ని ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. ఇది చాలా బావుంటది. ఇప్పుడు ఉందో లేదో నాకు డౌటు. చాలా కాలం అయిపోయింది ఇది. చాలామంది అడిగారు ఐబ్రో ప్యాలెట్ ఎక్కడ తీసుకున్నారని. సేమ్ ఇలాంటిది లేదు గానీ దీనిలో మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. కావాలంటే నేను లింక్ ఇస్తాను తీసుకోండి. తర్వాత ఎల్ఐటిది కాజులు. ఇదేంటంటే మనకి దగ్గర దగ్గర ఒక 6 అవర్స్ వరకు చెక్కు చెదరకుండా ఉంటది. స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ మాట. చాలా బావుంటది. నాకు కాజల్ లేకపోతే అవ్వదండి. చిన్నప్పటి నుంచి నేను ఐటెక్స్ కాటుకు ఉండేది కదా! అది వాడేదాన్ని. ఇప్పుడైతే ఇది పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఐలైనరు అది ఏం పెట్టనండి. మస్కరా పెడుతున్నాను. అంటే పెట్టనని కాదు ఐలైనరు. బయటికి లేదంటే పార్టీ మేకప్స్‌కి అలాంటప్పుడైతేనే ఎక్కువ ఐలైనర్ వాడతాను. రెగ్యులర్‌గా అయితే ఐలైనర్ నేను వాడను. మస్కరా అయితే పెడతాను. ఎందుకంటే మన ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి. రెప్పలు కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. అందుకని నేను మస్కరా అయితే పెడతాను. మస్కరా పెట్టగానే మన ఐస్ ఎంత పెద్దగా ఎంత బాగా కనిపిస్తాయి తెలుసండి. తర్వాత ఇక్కడ ఎల్ఐటిదే లిప్‌స్టిక్ మాట. ఇది మెరూన్ కలరు. ఇది ఒకటే ఉందండి. నా దగ్గర లిప్‌స్టిక్స్ అన్నీ అయిపోయి. తీసుకోవాలి. ఇది కూడా చాలా బావుంటది లుక్కు. ఏ డ్రెస్సుల మీదకైనా, ఏ శారీస్ మీదకైనా చాలా బావుంటది. నెక్స్ట్
స్టిక్కర్ నేను ఎప్పుడు ఉంటది నా ఫేస్‌కి స్టిక్కర్ లేకుండా ఎప్పుడూ ఉండను. దాని కిందన ఇలా తిలకంతోని చిన్నగా పెట్టుకొని దాని మీద కుంకుమ పెడతానమాట. ఎందుకంటే కుంకుమ రాలిపోకుండా ఉంటది అందుకని. తర్వాత ఇలాగా పాపిడి దగ్గర కొంచెం ముందుకి అక్కడ అలాగా పెట్టేసుకుంటాను. పెళ్ళైన వాళ్ళైతే ఇలా పెట్టేసుకోండి. లేదంటే మామూలుగా స్టిక్కర్ పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు హెయిర్ దువ్వేసుకోవడమే. హెయిర్ వాష్ చేసుకుంటే మటుకు ఇలా క్లిప్ పెడతాను. హెయిర్ వాష్ చేయలేదు ఆయిల్ హెయిర్ అనుకోండి సింపుల్‌గా జడేస్తాను. లేదంటే పోనీ యేసుకుంటాను అంతే. ఇలా క్లిప్ పెట్టేసాను. ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను. అందుకని ఇలా క్లిప్ పెట్టేసాను. పెట్టేసి ఇలాగైతే రెడీ అయిపోయాను. చూస్తున్నారా ఎంత సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రొడక్ట్స్ ఎంతో కాస్ట్‌లీ ఉన్న ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న కొన్ మనం వాడుకునే మేకప్ ఐటెమ్స్‌తోనే సింపుల్‌గా వాడుకోవచ్చు. గానీ మస్ట్ మనం వాడే స్కిన్ కేర్‌లోని మటుకు ఎస్‌పీఎఫ్ కంపల్సరీ ఉండాలండి. మెయిన్ ఈ సమ్మర్‌లో. ఇక్కడ కొంచెం డియో అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకోవడం బట్టి కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తది. రిఫ్రెష్‌గా ఉంటది. ఇలా మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే సింపుల్‌గా మనం మేకప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ మనం షాపింగ్‌లకైనా, లేదంటే కాలేజీకైనా, వర్కింగ్ లేడీస్‌కి ఎవ్వరికైనా పనిచేస్తది. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం నీట్‌గా ఉండాలి, నీట్‌గా రెడీ అయ్యి ఉండాలి అన్నప్పుడు కూడా ఇలాగ మనం మేకప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మస్ట్ ఎస్‌పీఎఫ్ అయితే యూజ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.